ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించుకున్నాడని తెలుస్తోంది. పైరసీ వ్యవహారానికి తన అసలైన గుర్తింపునకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడని నిర్ధారించారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రహ్లాద్ అనే పేరుతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సహా పలు ఫేక్ కంపెనీల ఓపెన్ చేశాడు. నకిలీ పేరుతో దాదాపు 20 సర్వర్లు, 35 డొమైన్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పోలీసులకు రవి బెదిరింపు మెయిల్ పంపడాని విచారణలో వెల్లడైంది. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని రవి వెల్లడించారు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని చెప్పాడు. మరో వెబ్సైట్ కు బలపం అని పేరు పెట్టాలని అనుకున్నట్లు తెలిపాడు. అయితే డొమైన్ లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చినట్లుగా వెల్లడించారు. ఐబొమ్మ రవిని రెండో విడత కస్టడీలో 3 రోజుల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం అతనిని కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ రవిని మొదటిసారి 5 రోజులు విచారించారు పోలీసులు. పైరసీ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ప్రశ్నించారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో రవికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో లేదో అని తెలుసుకున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఐబొమ్మ నిర్వాహకుడు అయితే ఇమ్ముడి రవిని పోలీసులు మొదటి దఫాగా అయితే 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ దాంట్లో భాగంగానే ఆర్థిక లావాదేవీలు, ఈ యొక్క డొమైన్లు, వీటికి సంబంధించినటువంటి మొత్తం ఆధారాలను కూడా సేకరించారు. అయితే గతంలో విచారించేటప్పుడు మొత్తంగా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఆ లింకులు కానీ, దానికి సంబంధించినటువంటి అడ్మిన్లను కానీ ఎవరి పేరు చెప్పకపోవడం మొత్తంగా కూడా ఈ యొక్క విచారణకు ఆటంకం కలిగింది. కొన్ని ప్రశ్నలను అయితే చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మళ్ళీ 3 కేసులలో రవిని 3 కేసులలో పీటీ వ్యారెంట్ పైన అరెస్ట్ అదుపులోకి తీసుకుని కస్టడీలకు విచారణకు తీసుకున్నారు. విచారణకు తీసుకున్న తర్వాత రెండవ దఫా 3 రోజుల పాటు విచారణ చేశారు. విచారణ చేసిన నేపథ్యంలో ఈ డొమైన్లకు సంబంధించినటువంటి పూర్తి ఆ లావాదేవీలు, అతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ లావాదేవీలు ఉంటాయో అవన్నిటి కూడా ముందర పెట్టేసి అడగడం జరిగింది. దీనికి సంబంధించిన పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారంటూ కూడా అయితే అడగడం జరిగింది. అయితే ఒక దఫలో మొత్తం టోటల్గా రెండవ దఫలో విచారించేటప్పుడు అయితే ఐబొమ్మ రవి అయితే పశ్చాత్తాపం పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరోసారి ఈ యొక్క పైరసీ వైపు వెళ్ళను అంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగిందంటూ కూడా ఆ సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గా ఈ యొక్క 8 రోజుల మొత్తం ఫస్ట్ దఫా 5 రోజులు, ఇప్పుడు 3 రోజులు విచారణ చేసిన నేపథ్యంలో ఈ దాంట్లో సంబంధించినటువంటి ఐబొమ్మ కానీ ఈ యొక్క బొప్పం సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.